రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, రెండు తెలుగు రాష్ట్రాల సినిమా హీరోలకు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు రామ్ చరణ్ బర్త్డే. రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి రోజు ఒక టీజర్ వచ్చింది. ఆ టీజర్లో ఏంటంటే హనుమంతుడి వేషధారణలో ఒక అంటే ప్రజలకు ఈ రోజు తెలియాల. ఎందుకంటే ఈ రోజు ఒక సబ్జెక్ట్ ఏముందంటే శ్రీరామనవమి కాబట్టి, అంటే శ్రీరాముని భక్తుడు హనుమంతుడు, హనుమంతుని సేవకులు మనం. ఈ సేవ రూపంలోనే నేను ఒక సేవకుని అని మనకు ఈ టీజర్ ఈ రోజు విడుదల చేసిండు. సో ఏదైనా సరే రామ్ చరణ్ అనే వ్యక్తి, రామ్ చరణ్ అనే మనిషి నిరంతర భక్తుడైన అయ్యప్ప స్వామి దీక్షామాల్లో ఉంటాడు. 45 days చెప్పులు లేకుండా తను ఎక్కడికైనా వెళ్తాడు. సో ఒక సెలబ్రిటీ చెప్పులు లేకుండా 45 days ఉండడం మనం ఎక్కడా కూడా చూడలేదు. ఏదేమైనా సరే కొనిదెల శివశంకర వరప్రసాద్ పుత్రుడు రామ్ చరణ్ తన తండ్రి మార్గంలో నిజాయితీగా నడుస్తాడు. ఆ పెద్ది అంటేనే ఒక సినిమా వెరైటీగా ఉంది. ఆ పెద్ది టైటిల్ పెద్ది అంటే చెప్పాలంటే మన పెద్దమ్మ అట్లా అంటాం కదా. సో ఏదేమైనా సరే దాంట్లో బ్యాట్ ఫస్ట్ లో ఒకసారి టీజర్ ఫస్ట్ ఒక బ్యాట్ పెట్టి ఇలా చూపించారు. సో ఏదేమైనా సరే ఈ రోజు శుభదినం, ఈ రోజు శ్రీరామనవమి, ఈ రోజు టీజర్ విడుదల చేయడం ప్రేక్షకులు నేను ఆదరిస్తారని కోరుకుంటున్నా. రామ్ చరణ్ ఎప్పుడైనా సరే ఆలోచించే సినిమాలు చేస్తాడు. ముఖ్యంగా చెప్పాలంటే రామ్ చరణ్ సినిమాలో ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. పాటలు చాలా వాల్యుబుల్ గా ఉంటాయి, సైలెన్స్ గా ఉంటాయి, సైలెన్స్ గా ప్రజల ప్రేక్షకులకు మనసులోకి వెళ్ళిపోతాయి. అదే విధంగా ఈ సినిమా ఉంటది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చరణ్ కి గాయం తగిలింది అని చెప్పి అన్నారు కదా, సో పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అట్లా ఏం లేదు. అయ్యప్ప స్వామి కృప వల్ల తన గాయం తగ్గిపోవాలా, తను ప్రేక్షకులకు ముందుకు రావాలా, ప్రేక్షకులకు ముందుకు వచ్చి తన సినిమా కోసం చెప్పాలా. ఏదేమైనా సరే తనకు భగవంతుడి కృప ఉంది. ఈ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది నేను కోరుకుంటున్నాను. అంటే ఫ్యాన్స్ ఊహించినంత స్థాయిలో ఇది హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? 100% ఉంది. పెద్ద టైటిల్ బాగా ఉంది. సో ఈ సినిమా అయితే నేనైతే కోరుకుంటున్నా 100% ఈరోజు టీజర్ రిలీజ్ కావడం. ఏమైనా సరే ఈ సినిమా తన భుజస్కంధాల మీద వేసుకొని ఈ సినిమా ప్రజల్లోకి తీసుకెళ్తాడు. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తే నేను కోరుకుంటున్నాను.